పిల్లల్ని 24 గంటలు అబ్జర్వ్ చేస్తుండాలి. వాళ్ళు ఫోన్ ఇచ్చినామనుకో ఆ ఫోన్ ఏ విధంగా యూజ్ చేసుకుంటుర్రు, ఆన్లైన్ క్లాస్ కోసం యూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే వేరేతో చాటింగా, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, వాట్సాపా, స్నాప్చాటా, అసలు దేంట్లో చాట్ చేస్తుండ్రు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎవరెవరితో చాట్ చేస్తున్నారు, టోటల్ ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్ అనేది కత్తి లాంటిది. ఈ కత్తిని వంట రూమ్లో కాయగూరలు ఉపయోగించుకోవచ్చు, మనిషి యొక్క మెడ కోయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ని కూడా 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే దాంతో ఎడ్యుకేషన్ యూజ్ చేసుకోవచ్చు, ఈ ఏఐతో మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, ఈ గూగుల్తో కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా నెగిటివ్ కూడా ఒకటి ఉంటుంది. ఏంటిదంటే వేరేతో పరిచయం పెంచుకోవడము, చాటింగ్ చేయడము, వేరే వేరే అలవాట్లు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఫోన్లో ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఫోన్లో ఏం చేస్తుండ్రు, ఏం చూస్తుండ్రు, ఏ అకౌంట్ ఓపెన్ చేస్తుండ్రు, ఎవరితో చాట్ చేస్తుండ్రు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. స్కూల్లో కూడా పిల్లలకు నైతికత నేర్పాలి. అసలు ఏ విధంగా అమ్మ నాన్న పట్ల గౌరవంగా ఏ విధంగా ఉండాలి, టీచర్ల పట్ల గౌరవంగా ఏ విధంగా, సొసైటీలో ఏ విధంగా మెలగాల, వాళ్ళ లక్ష్యం ఏంటిది, వాళ్ళ గోల్ ఏంటిది తెలిసి తెలియని ఏజ్. ఇప్పుడు 10th క్లాస్ 10th ఇయ్యాలా, తర్వాత ఒక లక్ష్యం పెట్టుకోవాలా, లక్ష్యం సాధించాలా, ఇవన్నీ స్కూల్లో కూడా టీచర్స్ చెప్తున్నప్పుడే వాళ్ళకు అసలు స్టడీ అంటే ఏంటిది, లైఫ్ అంటే ఏంటో తెలిసిపోతుంది. ఇలా పిల్లలు తయారవుతుందంటే ముఖ్య కారణము ఇంటి వాళ్ళని పట్టించుకోకపోవడము. తర్వాత స్కూల్లో కూడా పిల్లలకి ఏం చెప్పాలా, ఏ విధంగా తయారయ్యేలా, ఈ ఏజ్లోనే ఇప్పుడు ఈ కౌమార దశలోనే పిల్లలకు అట్రాక్షన్ బాగుంటుంది. ఈ అట్రాక్షన్ లవ్ అనుకొని, ప్రేమ అనుకొని, ఇదే నా జీవితం అనుకొని చాలామంది వీటికి బెండ్ అయిపోయి ఇలాంటి హత్యలు చేసి చివరికి జైలు పాలవుతుండ్రు. కాబట్టి ఇంట్లో పేరెంట్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, వాళ్ళ సర్కిల్లో ఉన్న సొసైటీలో ఫ్రెండ్స్ కానీ చెప్పాలి అసలు లైఫ్ అంటే ఏంటిది, ఏ విధంగా ఉంటుంది, ఏం సాధించాలా. ఓన్లీ తెలిసి తెలియని ఏజ్లో నువ్వు మేజర్ కూడా కాదు, మైనర్ ఏజ్లో ఇలాంటి కథలు ఏంటి అని కూడా అందరూ అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా బెదిరియకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ప్రేమగా అరే అలా కాదురా, ఇలా ఉంటుందిరా లైఫ్ అని ప్రేమగా చెప్తే అసలు ఇలాంటి జరగాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మనిషి మారాలంటే ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్లో ఉన్న అసలు విలువల నైతికత ఏంటిది, ఎవరికి వాల్యూ ఇవ్వాలా, ఎలా ఉండాలా అనేది విద్యార్థులకు క్రమశిక్షణ ఒకటి నేర్పితేనే పిల్లలు ఫ్యూచర్లో కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారని నేను అనుకుంటున్నా. బట్ ఏంటిదంటే ఏదేమైనప్పటికీ ఇలాంటి విషయాలు రిపీట్ కాకుండా ఉండాలా. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పట్టించుకోవాలా, స్కూల్లో కానీ, సొసైటీలో కానీ, పేరెంట్స్ కానీ.